భయపెట్టిస్తుంది కాబట్టి మేము వాళ్ళపైన చర్యలు కోరుతున్నారా. కుటుంబాలు వెంటనే గణేష్ నాయక్ నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు ఏదైతే మెడికల్ హాస్పిటల్ యజమాన్యము ఈ హాస్పిటల్ గత వారం రోజుల క్రితము సుధాకర్ అనితాబాయి దంపతులకు కౌల పిల్లలు ఒక బాయ్ ఒక గర్ల్ పుట్టడం జరిగింది శ్రీజ హాస్పిటల్లో. అయితే చెకప్ కోసం ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. వీళ్ళు ఆ బాలికలను తీసుకొని ఆ బాబుని తీసుకొని ఇక్కడ చెకప్ వస్తే వీళ్ళకు ఏది లేకున్నా కూడా ఇది ఉన్నదని చెప్పి వీళ్ళకి మాయమాటలు చెప్పి ఇక్కడ అడ్మిట్ చేసుకొని లక్షలాది రూపాయలు దండుకొని మిరికెల్ యాజమాన్యము ప్రసాద్ అనే వ్యక్తి ఎండి గారు దండుకొని దాదాపు 14-15 రోజులు ఇక్కడ ఉంచి బాబుకి అయితేనేమో 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు దండుకోవడం జరిగింది. బాలిక పరిస్థితి బాగలేదని చెప్పేసి లేనిపోని ఇంజక్షన్లు ఇచ్చి ఆ అమ్మాయి కుడి చేయి మొత్తము బ్లాక్ అయి రక్తం గడ్డగట్టి బ్లాక్ అయి ఏళ్ళని తీసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ హాస్పిటల్లో ఇలా ఎలాంటి సౌకర్యాలు లేదు. వీళ్ళు డబ్బుల కోసం మాత్రమే ఏళ్ళకి మాయమాట చెప్పేసి డబ్బులు దండుకోవడం కోసం ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఇవాళ ఒక గిరిజన చిన్న బాలిక జీవితంతో ఆట ఆడుతున్నటువంటి యజమాన్యంపై మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ అధికారి ఏం చేస్తుండు గడ్డి బిక్తుండు అని చెప్పేసి అడగవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ 24 గంటలు పనిచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నీ డిఎంహెచ్ఓ నీ మేడ్చల్ వైద్య అధికారి ఏం చేస్తుండు? ఎందుకు పర్యవేక్షణ లేదు? వీడు ఇంత అద్దాల మేడలతో కట్టి రకరకాలుగా ప్రచారం చేసి ఇవాళ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి మెడికల్ హాస్పిటల్ యజమాన్యంపై ఎందుకు చర్య తీసుకుంటలేరని చెప్పి అడగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయం పైన వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి సుధాకర్ అనిత వాళ్ళ కుటుంబ సభ్యులను వేసుకొని ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఈ యజమాన్యం మీ ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోరు పోరి నా వెనక రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడు, నా వెనక పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అని చెప్పి చేతులు ఎత్తేసిండు. అయితే నేను అడిగిన అరే బాబు నీ హాస్పిటల్ నిజంగా నువ్వు జనాలకు సేవ చేయాలి, జనాలకు హెల్త్ పరంగా అందించాలంటే ఈ బ్లాక్ కమాండెంట్ అవసరమని ఇక్కడ అడుగుతున్నా. అంటే ఏ హాస్పిటల్లో చూడండి మీరు ఈ బ్లాక్ కమాండర్లను 100 మందిలను 200 మందిని పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయించడం, కొట్టించి వాళ్ళని బయటికి పంచి ఎవరైనా చనిపోతే పిల్లలు కూడా బయటికి పంపించి అంబులెన్స్ నుంచి పంపిస్తారు వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ మాఫియా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఏ రేవంత్ రెడ్డి నీ మెడికల్ మాఫియా ఇవాళ ఈ విధంగా ఎందుకు చేస్తుంది? నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావు? నీ మెడికల్ ఆఫీసర్ ఏం విక్తురు? గడ్డి విక్తురా? ఇవాళ మేము ఇచ్చే జీతాలతో ఇవాళ ఉద్యోగం చేస్తున్నటువంటి మేడ్చల్ జిల్లా వైద్య అధికారి తక్షణమే రావాలి, దీనికి సీల్ చేయాలి, ఈ యజమాన్యంపై ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలి, ఈ బ్లాక్ కమాండోలను అందరూ తీసుకుపోయి పీడీ యాక్ట్ పెట్టి ఇటువంటి దొంగలను జైల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మిత్రులారా, ఇచ్చిన 21,000కు సరే సార్ ఇక 3 రోజులు 48 గంటలు పాలు ఆపేసి దాని తర్వాత మళ్ళీ పాలు ఇద్దాము, తల్లి పాలు ఇచ్చి జీర్ణం అవుతుందా లేదా డిశ్చార్జ్ చేసుకుందామని అన్నాడు సార్. డాక్టర్ సార్ అన్నారు. డాక్టర్ అన్నాక సరే ఓకే సార్ అని మేము ఒప్పుకున్నాము. మెడికల్ బిల్లు కూడా కట్టేసినాము, ల్యాబ్ బిల్లు కూడా కట్టేసినాము. అంత అయిపోయినాక తర్వాత ఇక సార్ మరి ఫీడింగ్ కూడా అయిపోయింది కదా, జీర్ణం అవుతుందా లేదా అని అన్నాము. అయితే సార్ ఓకే సార్ మరి జీర్ణం కూడా అవుతుంది, పాప హెల్త్గా ఉన్నదని అంటే ఆ రోజు 21,000 సూది ఇప్పించిన రోజే మా చెల్లెలు పోయి దాంట్లో నేను పోలేదు, మా చెల్లెలు పోయింది ఐసీలో పోయినాక
ఆ క్యాన్ల వల్లనే అది క్యాన్ల పెట్టిన తర్వాత సూది డౌన్లోడ్ మిషన్కి ఎక్కించిన తర్వాత మా చెల్లెలు పోయి చూస్తే ఆ చేతి వాసింది. అక్కడ ఏమైంది మేడం ఇది చేతి వాసిందని అంటే వాళ్ళు మేడం సారీ మేడం ఇది క్యాన్ల వల్లనే అయిపోయిందని అన్నారు. డాక్టర్ సార్కి కూడా అడిగినాము, సార్ మరి వేలు మొత్తం తెల్లగైంది కదా ఎట్లా అని సార్ అని అంటే బాబు ఇది క్యాన్ల వల్లనే అయిపోయింది, వాళ్ళ సిస్టర్ చూసుకోలేక వాళ్ళు రీమార్క్ వచ్చేసింది, నేను ఏదో క్యూర్ చేస్తా దానికి మెడిసిన్ చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఇప్పుడు 4 రోజులు 3 రోజులు అప్పుడు దాకా చూసినాము చేసినాము. సార్ మరి ఎంత దాకా క్యూర్ అవుతుంది, అది రెడ్గా ఉన్నది, అది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, దాని తర్వాత ఏమంటాడు ఏలిపోయే అవకాశం ఉంది. ఒక ఆయింట్మెంట్ రాస్తే మీ మెడికల్లో ఉన్న ఆయింట్మెంటే రాయాలి. ఈ ఏరియాలో ఏడలేంది ఆయింట్మెంట్ రాసి మాకు ఈ హైదరాబాద్ మొత్తం తిరిగినాము, ఎక్కడ లేదు. మా దోస్తులు ఉన్నారు పూనా బాంబే అక్కడ దాకా ఉన్నారు, అక్కడ కూడా అడిగినాం ఏడా లేదు. అది కూడా మీ కారాలేంది ఎందుకు రాసిరు సార్ అని అంటే నీకు చూపిస్తున్నా ఇది ఈ ఆయింట్మెంట్ తెస్తేనే మీ బిడ్డ చేతి కవర్ అవుతుంది, మీరు చేసిన పరిష్కారం దానికి మీరే తెచ్చి రాయండి సార్ అని అంటే అది వాసనలు తెచ్చి రాస్తాడంట, వాసనలో ట్యాబ్లెటో దానికి దీనికి కలిపి రాస్తాడంట సార్ అని అన్నాడు. దాని తర్వాత ఏమైంది సార్ వాళ్ళు ఓలు వచ్చిన ఓల తోలుకరా ఓలేం పిక్తారో చూస్తా అది పిక్తారో చూస్తా. కింద బిల్డింగ్ సార్ వాళ్ళకు కూడా చెప్పిన, కింద బిల్డింగ్ వాళ్ళ సార్ మేడం కూడా ఉంది అక్కడ, మేడం మీరు ఎండిగా మీరు డాక్టర్ గారు అట్లా మాట్లాడుతున్నారు, ఏందైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, మా కాడ మేము పేదోళ్ళం, మా కాడ డబ్బులు లేవు, రోజు కూలీ వేసుకొని తినేటోళ్ళం మేము, ఇలా మీరు డబ్బులు తేమంటే మేము తేలేము, మీరు చేసిన పరిష్కారానికి మీరే ట్రీట్మెంట్ చేయండి, మీరు చేసిన ట్రీట్మెంట్కి మీరే చేసిన చేతికి ఖరాబ్కి మీరే చేయాలి అని ఇప్పటికి 10-12 లక్షలు అయినాయి ఇక్కడ. ఇది సార్ మా న్యాయము. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు పాప గురించి వాళ్ళు ఇది ఏలు మాత్రం ఖచ్చితంగా పోతుందంట. ఇది ఈ ఫింగర్ ఇగో ఈ నుంచే పోవచ్చు, ఈ నుంచే పోవచ్చు, ఈ నుంచే పోవచ్చు, యాడ్ నుంచి పోవచ్చు, నాకు సంబంధం లేదు, నేను చెయ్యలేదని అంటున్నా.